నెల 26వ తేదీన జరగవలసిన వంగవీటి మోహనరంగ వర్ధంతి కార్యక్రమాన్ని జనవరి 21వ తేదీకి వాయిదా వేస్తున్నామని, ఆ రోజున కాకినాడ నగరంలో భారీ ఎత్తున సభను నిర్వహిస్తామని రంగనాడు నాయకులు వెల్లడించారు. తమ కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేనానికి రాష్ట్ర స్థాయిలో టీడీపీ సముచిత స్థానం కల్పించాలని, లేని పక్షంలో ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తామని వారు వెల్లడించారు. శనివారం నాడు కాకినాడలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రంగనాడు నాయకులు మంచాల సాయి సుధాకర్, మలకల చంటిబాబు, జానపాముల నాగబాబు మాట్లాడారు. వాళ్ళందరూ సూచన మేరకు ఇది పెద్ద ప్రోగ్రాం కాబట్టి రంగయ్య గారి మీద జరిగే అతిపెద్ద ప్రోగ్రాం ఇది. సుమారు 1,00,000 మంది పైగా వస్తారని మా అంచనా. కాబట్టి దీన్ని ఇప్పుడు జరిగే ఈ ప్రోగ్రామ్ని వాయిదా వేస్తున్నాం. అది త్వరలో ఇది కాకినాడలోనే దీనికి సంబంధించిన పోస్టర్లు, లాంచింగ్లు, అట్లాగే ఆఫీస్ ప్రారంభం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. జనవరి నెలలోనే 21వ తారీఖు అనుకున్నాం. కరెక్ట్గా వెళ్ళి మేము దీన్ని అనౌన్స్ చేస్తాం. దానికోసం ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదిను మరి ఈ మధ్యన ఈ తుఫాన్ రావడంతో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో నెల్లూరు కానీ, ప్రకాశం, రాయలసీమ జిల్లాలన్నీ నీట మునిగిపోవటం, పంటలు మునిగిపోవటం. ఎక్కువ రంగారెడ్డి అభిమానులు అంటే పేద ప్రజలు కాబట్టి బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు, కాపులు వీళ్ళందరూ కూడా దాంట్లో కొంచెం బాధలో ఉన్నారు. కాబట్టి ఈ రెండు విషయాల మీద ఈ 26 జరిగే ప్రోగ్రామ్ని ఈ అన్ని కులాలకి ఎవరైతే మద్దతు ఇస్తానంటారో అన్ని కులాలకే ప్రత్యేకమైన ప్రాతినిధ్యం మీకు ఇస్తాము, ఈ కులానికి మంచి ప్రాతినిధ్యం ఇస్తాము, మేము మంచి మర్యాద ఇస్తాము, మంచి ప్లేస్మెంట్స్ ఇస్తాము, ఎవరికి తగ్గ హోదా వాళ్ళకి ఇస్తాము అని ఏ పార్టీ అయితే ముందుకు వస్తుందో ఆ పార్టీకి చేయాలని నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాము. ఇక్కడ ఉన్న అతి కొద్ది మంది మేము నిర్ణయం తీసుకున్నాం దాని మీద. ఇది రేపొద్దున వచ్చే నెలలో భారీ బహిరంగ సభలో అందరి ఉద్దేశం ఇంకా పెద్ద నాయకులు వస్తారు. రాష్ట్రం నలుమూల నుంచి 5 రాష్ట్రాల నాయకులు కూడా వస్తున్నారు. సౌత్ ఇండియా మొత్తం వస్తుంది. కాబట్టి ఆ పెద్ద నాయకులతో కూడా చర్చించి వారి నిర్ణయం కూడా తీసుకుని సభా వేదిక మీదే జరగబోయే 24 అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా మేము ఏం చేయలేనేది ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు